సీతాదేవిని రావణుడు లంకకు తీసుకుని వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం నిద్ర అన్ని మానేసి రామనామాన్ని జపిస్తూ కూర్చొని ఉంటుంది. అలానే ఉంటే సీతాదేవి ప్రాణాలకే ముప్పి ఉంటుందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. దాన్ని తీసుకుని వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు. దాంతో ఇంద్రుడు నిద్రదేవుడిని వెంటబెట్టుకుని లంకలో ఉన్న అశోకవనానికి వెళ్ళాడు. కానీ ఇంద్రుడిని చూసిన సీతాదేవి రావణుడే మారువేషంలో వచ్చాడేమోనే అనుకుని భయపడుతుంది. ఇంద్రుడిని నేను రావణ్ణి కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినదు. దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి ఇంతకు ముందు చెప్పిన మాటలను గుర్తొచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది సీతాదేవి. అయితే ఇంద్రుడు ఒకసారి కనురెప్పలు కూడా ఆర్పడు, తన పాదాలు కూడా నేల మీద తాకవు. దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని తాగేస్తుంది. ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంత కాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామాన్ని జపిస్తూ కూర్చొని ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.